నువ్వు ఒక్కనివేనా ఆయరా? సరే నేను పోతా. అబ్బా పోటు దొరికినట్టున్నాడు. పాండ్రా 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 పాండ్రా. అబ్బని జర్రా దొరుకుతుంది రా. అమ్మ రకేషన్ అయ్యేల కౌసు లేదా? అరే మనం ఇవాళ ఎడిదిరిగి కౌసు తినాలరా. మరి ఎట్లా అన్నా? అరే ఇవాళ ఎడిదిరిగి నాతిని మనం మనకి గొర్రెపిల్లని పట్టుకొద్దాం రా. అవునన్నా. అరే మీరు ఇంటికి పోయి తిని నైట్ మన అడ్డకాడికి రాండి. అరే రాకేష్ అన్న ఏంద్రా ఇంకా కూడా వస్తాడు. అరే ఇంటికి పోమారా. నాకు ఇంత సేపు చూసినావు, ఇంకొకటి సేపు చూద్దాం. వాళ్ళు అత్తలు కావచ్చు, చూద్దాం. అదే రాకేష్ అన్న వచ్చిండ్రా. అరే పోదామారా అన్న నీకోసం చూడు టెన్షన్ అవుతుంది. అరే నాకు మన పని ఉండేరా, పోదాం పని రా. అన్న అడున్న వాళ్ళు చూసేస్తారు. అరే ఎంతమంది కూడా చూసిరారా. సరే అన్న ఒక్కడి ఇంకా లేడు, ఎన్నైనా పట్టుకోవచ్చు. అరే ఇది ఇద్దరు గొర్రెన్నాయి కదా, ఏ గొర్రె అంత కొనరా అన్న గీ గీ గొర్రె మొద్దుకు మొద్దు ఉన్నాయి, గీయ పట్టుకో. అన్న ఇప్పుడు వాళ్ళని అత్తే మన పరిస్థితి ఎట్లానే?
అరే రారా ఇప్పుడు అది తినేదానికి వేనరా అన్న ఇప్పుడు ఎప్పుడు గర్రెని ఎవరు తెస్తలే నేనైతే తేను మన బ్యాచ్ ధైర్యవంతులు ఎవర్రా మనకు ఆ ధైర్యం చిన్న పాస్ ఉంటే ఉన్నది కానీ పోయేస్తా గొర్రెకు బాగా రోగాలు వస్తానేరా రేపన్న పోయి మందులు తేవాలి. అరే నేను కూడా పోవాలిరా. వస్తావా మరి? వస్తారా? అరే ఇగో ఒకటి నా గుర్రాలు దొంగలు పడ్డా పొరాలు మళ్ళీ వచ్చిండ్రా. ఇప్పుడు ఎట్లా అని దొరక పడదాం. ఇంక ఇట్లా పోతా నువ్వు గట్ల వర్రా. సరేరా. సరే మరి చూడు అమ్మతో అన్న అలా వచ్చినట్టున్నా ఆడు దొరుకుతాడు మనం పోదాం పాయే. అరే ఆడు దొరకని రా మనం అయితే పోదాం పండిరా. అరే ఇంక వీళ్ళు బాగానే మంది ఉన్నారా. రేపు పంచాయతీ పెట్టుడు ఈ పోరాలు ఏమో నాటకాలు చేస్తా లావు. అమ్మతోడన్న ఆడు మన పేరు చెప్తాడంట వాని నా పేరు చెప్తేనే మా ఆయన పొట్టు కొడతాడే. నువ్వు చెప్పు నేను చెప్తావురా మరి. ఇంకా మీరు ఎంతమంది ఉన్నారా? రేపు పంచాయతీలు చెప్తా మీ నలుగురు సంగతి. నాటకాలు చేస్తా అమ్మతోడు అన్న పంచాయతీ. అరే ఇటు తెలంగాణకి ఇట్లా ఉండే మన భూమి పారా. అన్న నాకు దండి భయం అవుతుంది పంచాయతీ అంటారు కానీ. అమ్మతోడు అన్న నాకు కూడా భయం అవుతుంది. మీకెందుకురా నేను లేనా? మీరు దెబ్బ కూడా వానియారా? ఎట్లా అయితే అట్లా అన్న పోదాం పాయే. పోదాం పాయని భయపడకుండా మీరు. మూడు బాగా అక్కడ పంచాయతీ ఉన్నది. ఆ పోరాళ్ళు నా గుర్రదొట్ల దొంగతనానికి వచ్చి నేను రాత్రి రామారి జల్దీ రామారి ఆడున్నారు అందరు. ఏంటిదిరా ఎందుకు పిలిచినావు? నీకు తెలియదా ఈ పోరాని నాతి నా గొర్రెదొట్ల వాడి నా గొర్రె బొక్కులు పట్టుకవేలు. నిన్న దొరికిందని వెళ్ళారా దొంగతనానికి? మేము పోలే దొడ్డిగానే వేడు మేకల గొర్రెని అయితే అటు వేసి చూసేద్దామని నేను. ఆ పొలగాడు చేయబట్టి ఈ పొలగాళ్ళందరూ నాశనం అవుతాం. నీ ముఖం చూసి వదిలిపెడతానరా, లేకుంటే ఎట్లుండే చూడు. ఇప్పుడు చెప్పాలరా పేర్లు లేదా మీతో రోజు ఇదే లేరా? మేడమే మేము ఊళ్ళో మమ్మల్ని చూస్తే ఓర్తాను లేదు అంటే ఓర్తాంది అయితే నేను పోయి చూసి రాపోరా అని తోలినా. దానికే దొంగలు అట్లానే చెప్పవురా. వాళ్ళు చేయలేదట కదా. గొర్రెల బేరంగా ఆడుకోవడానికి వేళ మరి అన్నకు. ఇప్పుడు వాళ్ళు చేయలేదంట నువ్వు చేసినావంట. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పవురా? ఏమైనా వినయ్ డెడ్ వచ్చినవురా? నేను నైట్స్ ఉంది నాకు గొర్రె పిల్ల కనబడతలే అయితే ఎదుగుతందుకు వచ్చిండే. ఇంకేడా పోతుంది ఈ పోరాలే పట్టుకుపోయి ఉంటారు. అరే నువ్వు మమ్మల్ని అంటే మంచిగా ఉండా. చూస్తాను వానే పొరాలు ఎంత గర్ర కొద్ది మాట్లాడతాడు. ఏం చేద్దాం మరి? చేసేదేమున్నది ఇక దండు కట్టిద్దాం. ఇక మా దగ్గర పైసలు ఏడున్నాయే. ఏం చేద్దాంరా మరి? వాళ్ళ దగ్గర పైసలు లేవాట. పైసలు లేకపోతే ఏమున్నది నా దొడ్డు వానిగా. ఏం చేస్తారా ఇక మరి దొడ్డాటు ఉడుగులిగా. నేనైతే ఆడమల్ల ఊరు ఉంటాడు. నేనైతే ఆడమల్ల ఊరు ఉంటాడు. నేనైతే ఉడువా. నేను కూడా ఉడువా. గాడ సీపురు ఉన్నది ఇటు పట్టకదేంలే. పో ఇక పోయి ఉడుగు పో. పొరగాలు కవసాన వల్లనే ఊరికి వచ్చింది. దొడ్డు సాన వల్లనే మెటోడు అటుపోయింది. పొరగాలతో ఇంకోసారి తిరిగి తాగు. ఉడువా ఏం ఉడతా మంచిగా ఉడువు. ఉడతానా ఇంకెట్లా ఉడతాను? ఉడతానా లేదా? ఇగో దీంట్లో